Hi everyone, welcome back to the channel Code with Rajeshwari. In this channel, we are diving into some exciting iOS development topics. Whether you are new to coding or looking to level up your skills, you are in the right place. Let's get started. In today's video, we are going to break down one of the most important topics in iOS development, which is application architecture. మనం iOS అప్లికేషన్ ని బిల్డ్ చేస్తున్నప్పుడు మనం చూస్ చేసుకునే ఆర్కిటెక్చర్ అనేది ప్రాజెక్ట్ యొక్క లాంగ్ టర్మ్ సక్సెస్ కి మేక్ ఆర్ బ్రేక్ అవ్వచ్చు. కాబట్టి iOS ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అది ఎందుకు iOS అప్లికేషన్ డెవలప్మెంట్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది చూద్దాం. సో లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ iOS అప్లికేషన్ ఆర్కిటెక్చర్. సింపుల్ గా చెప్పాలంటే iOS యాప్ ఆర్కిటెక్చర్ అనేది అప్లికేషన్ లోని డిఫరెంట్ పీసెస్ ని ఎలా కలిపి వర్క్ చేస్తున్నది. ఇది యూజర్ ఇంటర్ఫేస్, డేటా మరియు బిజినెస్ లాజిక్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయో డిఫైన్ చేస్తుంది. గుడ్ ఆర్కిటెక్చర్ అప్లికేషన్ ని మెయింటైన్ చేయడానికి, స్కేల్ చేయడానికి మరియు టైం కి టెస్ట్ చేయడానికి ఈజీగా హెల్ప్ చేస్తుంది. అది అసలు ఎందుకు మనకి ఇంత ఇంపార్టెంట్ అంటే, ఒక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నట్లయితే అందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. లేకపోతే టీమ్ సైజ్ అనేది ఎక్స్పాండ్ అయినప్పుడు అసలు ఏం జరుగుతుంది? సో ప్రాపర్ ఆర్కిటెక్చర్ అనేది లేకపోతే మన కోడ్ మెస్సీ అవ్వడమే కాదు, మేనేజ్ చేయడంలో కూడా ప్రాబ్లమ్ గా ఉంటుంది. సో బై ఫాలోయింగ్ ఏ స్ట్రక్చర్డ్ అప్రోచ్ యూ కెన్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో లెట్స్ take a look at some of the most important iOS application architectures and how they work. So first we have MVC. MVC అంటే Model View Controller. The model manages the data, the view displays the information, and the control handles the user interface. This separation prompts code organization and reusability. సో ఈ MVC అనేది మనం మోస్ట్ యూస్ఫుల్ గా యూజ్ చేసే డిజైన్ ప్యాటర్న్ అన్నమాట. సో ఈ ఎంవిసీనే కాకుండా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ కూడా ఉన్నాయి. సపోజ్ ఎంవివిఎం అని, వైపర్ అని, క్లీన్ ఆర్కిటెక్చర్ అని, ఇలా చాలా డిజైన్ ప్యాటర్న్స్ అనేవి మనం అప్లికేషన్ డెవలప్మెంట్ లో చూస్తాం. కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే అసలు ఎంవిసి ఏంటి, ఎంవివిఎం ఏంటి, వైపర్ ఏంటి, ఇన్ని ఎందుకు యూజ్ చేయాలి? సో వీటన్నిటి గురించి మనం డీప్ గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకు ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ని యూజ్ చేస్తామంటే, సో ఫర్ సపోజ్ ఒక అప్లికేషన్ అనేది సింపుల్ గా ఉండొచ్చు, మరో అప్లికేషన్ అనేది పెద్దదిగా ఉండొచ్చు, టీమ్ సైజ్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ని యూజ్ చేస్తాం. సో ఐ హోప్ దిస్ హెల్ప్డ్ క్యారింగ్ మే డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అండ్ వై choosing the right one matters. Drop a comment below if you have any questions. Thank you for watching and I look forward to seeing you in the next video. Don't forget to subscribe and stay updated with all our latest content.